హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టాంట్ రాగి దోశని మీతోటి షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ హడావిడి లేకుండా అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఈ దోశని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మనకు ఇడ్లీలు, దోశలు, వడలే కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ రాగి దోశని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రైండర్తో పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఇప్పుడు మనం దోశ కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ మనం ముందే నానబెట్టుకొని గ్రైండర్తో పని ఉంటుంది కదా. ఈ దోశకైతే మనకు రుబ్బాల్సిన పని లేకుండా ఇన్స్టాంట్గా జస్ట్ 5 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇలా మనం చేసేసుకొని జస్ట్ టమాటా చట్నీతోటి కానీ, పల్లి చట్నీతోటి కానీ తింటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అది ఎలానో చూసేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో నేనైతే ఒక కప్పు, మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో మెజర్మెంట్ ఆ కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి. మనం ఇంట్లో పట్టించిన రాగి పిండి అయినా పర్వాలేదు, మనం షాప్లో రెడీమేడ్ దొరికిన రాగి పిండి అయినా పర్వాలేదు. ఏ కప్పు తీసుకుంటారో ఆ కప్పులో ఒక కప్పు రాగి పిండి, అదే కప్పుతోటి అందులో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, అందులో ఒక హాఫ్ కప్పు సుజీ రవ్వ అంటే సన్నపు రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా వెళ్తుంది, చాలా క్రంచిగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటైతే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 కప్పు వాటర్ పోసేసాను కదా. ఇప్పుడు ఇంకో కప్పు కూడా వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇలా పోసేసిన తర్వాత ఒకసారి చేత్తో కానీ, లేదంటే స్పూన్తో కానీ, గరిటతో కానీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా పిండిని అయితే బాగా మంచిగా కలుపుకోవాలి. ఉండలు అనేటివి అసలే ఉండద్దు. మనకు ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, ఇంకొంచెం పల్చగా కావాలి కాబట్టి అదే కప్పుతోటి ఇంకొక కప్పు అయితే వాటర్ పోసాను. ఇలా మంచిగా జారులాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండద్దండి, మరీ టైట్గా ఉండద్దు. పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకోవాలి, హెల్త్కు చాలా మంచిది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం పిండి మీద మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత పిండి చూడండి ఇలా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంచిగా పిండి నానిపోయింది కదా, మరొకసారి అయితే పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం మీకు టైట్గా అనిపిస్తే వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్సీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్ తురుము కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ తురుము అయితే వేయలేను. ఇలా బాగా మిక్సీ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, మరి వాటర్ ఉంటే కూడా దోశ అనేది రాదు. ఈ విధంగా బాగా మిక్సీ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఒకవేళ పడితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా మంచిగా స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశనైతే ఈ విధంగా వేసేయాలి. మనం నార్మల్ దోశనేమో మనం గరిటెతోటి వేసి స్ప్రెడ్ చేస్తాం, కానీ ఈ దోశను స్ప్రెడ్ చేస్తే అటే అతుక్కొని పోతుంది కాబట్టి ఇలా మనం గరిటెతోటి పోసేయడమే. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి పైనుండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా పైనుండి ఒక స్పూన్ ఆయిల్ మంచిగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనుక వైపు తీసుకొని దోశని రివర్స్లో వేయాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రాగి దోశని అయితే రెడీ. పల్లి చట్నీతోటి కానీ, టమాటా చట్నీతోటి కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.